నాకు 3 సంవత్సరాల నుంచి తలనొప్పి చాలా ఎక్కువ ఉండేది. ఎంత హాస్పిటల్ తిరిగినాక తక్కువ కాలే. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇప్పుడు డాడీ ప్రేయర్ చేస్తున్నప్పుడు తలలో తాకినట్లు అయింది. నాకు మొత్తం క్లియర్ గా అయిపోయింది, తలనొప్పి ఫ్రీ అయిపోయింది. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మేము పరుస్తామండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఓపెన్ కావట్లేదు. అవ్వట్లేదు. ప్రయత్నించి గట్టిగా చూడు ఒకసారి. కళ్ళు క్లోజ్ అయిపోయినాయి. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. అవట్లేదా? అబ్బా, ఏంట్రా ఈ కంపు చాలా చండాలంగా. అది కాదు, మోసం చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు అవతలకి కళ్ళు మూసిపోయింది. ఎంత ట్రై చేసినా గానీ కాలేదు. అయ్యి బాబోయ్, నిజమే. నమ్మబుద్ధి కావట్లేదురా. వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. అప్పుడు నేను అన్నా సరే నాకు కారు ఇవ్వు. అప్పుడు దేవుడు అడిగాడు, పార్కింగ్ చూపించాను అడిగినాడు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. సరే అని చెప్పి 2-3 పోయి అడగొచ్చిన, కార్ పార్కింగ్ ఇస్తారా మీది, నేను 500 ఇస్తాను నెలకు అని. అంటే మేము ఇవ్వమండి అంటే కొన్ని రోజులు 6 నెలలు స్టాప్ చేసిన. అసలు ఎవరు ఇస్తలేరు. 5-6 నెలల మేము ఉండలేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. హోలీ స్పిరిట్ నాతో అన్నాడు, కార్ పార్కింగ్ చూపించమని దేవుణ్ణి అడుగు. అప్పటి నుండి ఇట్లా ప్రార్థన చేసిన, ప్రభా కార్ పార్కింగ్ మీరే చూపించండి, మరి ఇక్కడ ఏం లేదు. ఆ టైంలో అండి మా ఇల్లు వాడు ఖాళీ చేయమన్నాడు. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. ఇల్లు వాడు ఖాళీ చేయమంటే అప్పుడు ఫస్ట్ టైం వేరే ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ కార్ పార్కింగ్ ఉంది. దేవా కార్ పార్కింగ్ అని ఇట్లా చూపించిన. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. ఎక్కడో కొడుతుంది సీనా. ఏంట్రా అది? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఓ నీ అబ్బా ఆపరదే. ఏంటి ఎండకి బయలుదేరావు? ఎక్కడికి? ఇగో దేవుడి మాటలు చదువుకున్నావా? ఎందుకు? చదువుకో, దేవుడి మాటలు మంచి మాటలు. ఓకే. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. ఆయన మాటలవి. ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నేనే. ఇంకోసారి యేసుక్రీస్తు నేనే. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. ఇరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. కాలేజీ ఫీజు కోసం అంత స్ట్రగుల్ పడుతుందిరా. మంచి పేమెంట్ తోట తీసుకొచ్చారు కానీ యాక్టింగ్ ఇరగదీసింది. ఎంత ఇచ్చారా పేమెంట్? ఎందుకు రాకి ఇవన్నీ వేసాలు మీకు? ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. అయిపోయి. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.